హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని నిలువుగా ఇలా వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత చికెన్ అనేది ఒక 3-4 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన తర్వాత చివరిసారిగా వాటర్ వేసుకొని అందులో ఉప్పు అలాగే పసుపు కూడా వేసి బాగా కడిగిన చికెన్ని ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోకి వేసుకోవాలి. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, టమోటో అలాగే అల్లం, వెల్లుల్లి అలాగే గసగసాలు, కొబ్బరి అండి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులోని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్నది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనకు చికెన్ ఓపెన్ చేసి చూద్దాము. చికెన్ అనేది బాగా మరుగుతూ ఉంది. మనకు చికెన్లో నుంచి వాటర్ అంతే వచ్చేసింది. ఆ వాటర్తోనే చికెన్ అనేది బాగా మనము ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అలా ఉడుకుతున్న చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. చికెన్ అనేది కలిపిన తర్వాత బాగా మూత పెట్టేసేయాలి. చికెన్ అనేది మనం కొద్దిగా ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అనేది చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది అనమాట. మనము ఎక్స్ట్రా వాటర్ది లాస్ట్లో కొద్దిగా వేసుకుంటాం అంతే. స్టవ్ అనేది హైలో పెట్టేసి బాగా మూత పెట్టేసి బాగా ఉడికించాలండి. అలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకొనేసేయాలి. మొత్తం వేసుకునేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంటుంది కదా, అప్పుడు అందులో మనం వాటర్ వేసుకొని రిమైనింగ్ మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మరి అందులోనే అది మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టాలి కదా. సో మూత పెట్టేసి బాగా ఉడకబెట్టాలి. ఆ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఉడుకుతున్న చికెన్ తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ కారం అండి. సో కారం ఎక్కువ ఉంటుంది, అందుకే నేను 1 స్పూనే వేస్తున్నాను. నార్మల్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కలర్ కోసం వేస్తాము. తర్వాత ఇప్పుడు అందులోనే గరం మసాలా అలాగే చికెన్ మసాలా పౌడర్ అండి, నేను ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా వేసి బాగా కలపాలి. చికెన్ అనేది ఇలా ఉంటుంది. మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. నేను మరీ సిమ్లో పెట్టి నాకు గ్రేవీ ఎక్కువ వద్దు, కొంచెం ఫ్రై టైప్ ఉండాలని ఇలా పెట్టానండి. కానీ చికెన్ చూస్తే చాలా బాగా వచ్చిందండి. చూశారు కదా, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగుందో చికెన్ అయితే. తర్వాత నేను రాగి సంగటిలోకి చికెన్ కర్రీ వేసుకొని తిన్నాము. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.